హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. అక్కినేని నాగార్జున ఈ పేరు వింటే చాలు తెలుగు సినిమా మురిసిపోతుంది. 3 దశాబ్దాలపై నుంచే కళకి సంబంధించి ఎన్ని పాత్రలు ఉంటాయో అన్నిటిల్లోనూ తన సత్తా చాటుతూ వస్తున్నాడు. లేటెస్ట్గా ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు అది వితిన్ సెకండ్స్లోనే రికార్డు వ్యూస్ని లైక్స్ని సంపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయ బావుట ఎగరవేసింది. భారతదేశం మొత్తం నివ్వెరబోయే రికార్డు విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 165 స్థానాల్లో ఘన విజయాన్ని సాధించింది. దీంతో నాగ్ ట్విట్టర్ వేదికగా కూటమికి ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రతిస్పందన తెలియజేశాడు. ఎన్డీఏ కూటమికి నా శుభాకాంక్షలు అంటూ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లని ప్రస్తావించాడు. ఇక ఎలక్షన్లకి ముందు జగన్ నేతృత్వంలోని వైసీపీకి నాగార్జున సపోర్ట్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే నాగ్ న్యూట్రల్గా ఉండడానికి ఇష్టపడతాడు. ఇంతవరకు పలానా పార్టీకి ఓటు వేయమని చెప్పలేదు. ఆ తర్వాత వైసీపీ చేసిన రూమర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తులతో, పార్టీలతో సంబంధం లేకుండా మంచి చేసే వాళ్ళని అభినందించే మానవత్వం నాగ్ది.